హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కోతిపప్పు అనే పదం విన్నారా? వినకపోతే కోతిపప్పు అంటే ఏంటనేది అయితే ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తా. కోతిపప్పు అంటే మా ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా. కాఫీ చెట్టుపై కాఫీ పళ్ళు బాగా పండిపోయినప్పుడు ఏంటంటే ఆ కోతి అనేది ఆ కాఫీ పండు తినేసి ఆ పప్పునైతే ఈ విధంగా ఉంచుతాయి అనమాట. కొంత పప్పునైతే ఉంచుతాయి, కొంత పప్పునైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాయి అనమాట. అలాగే వెళ్ళిన పప్పుని మేము ఈ విధంగా కూడా సేకరిస్తామన్నమాట. సేకరించి మేము కోసిన పళ్ళ దగ్గర అయితే మళ్ళీ పప్పును అయితే కలిపేసి ఆరపెట్టి అమ్ముకుంటాం అనమాట. ఈ పప్పునే మేము కోతిపప్పు అంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్క చెట్టు కింద ఎంత పప్పు ఉందో. కోతులు మా తోటల్లో బాగా పండిపోయిన కాఫీ పళ్ళుని ఈ విధంగానే పాడు చేస్తుంటాయి అనమాట. ఈ కోతిపప్పు కూడా చాలా రేటే ఉంటుంది అనమాట. ఇది సుమారు కేజీ 400, 450 అలా ఉంటుంది అనమాట వీటి రేటు. చూస్తున్నారు కదా, మా రైతులకి ఎక్కువ శాతంగా కాఫీ తోటల్లో పండిన పంటని కోతులు ఇలాగే పాడు చేస్తుంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ కోతిపప్పు కోసం మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ కోతిపప్పుని మీ ఏరియాలో ఏమంటారో కూడా కామెంట్ చేయండి.